అందరికీ వందనాలు. ఈరోజు మొదటగా చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. యేసయ్య పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఈరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాకు తోడుగున్న దేవా నీకు వందనాలు. ఈ రోజున నీ హృదయపూర్వకంగా నీ పాస్తానికి వచ్చినందుకు మమ్మల్ని నడిపించేందుకు నీకు వందనాలు కోరుచున్నాను. ఈ యొక్క ప్రార్థన ముగిస్తున్నాము. వాక్యపూర్వకంగా మమ్మల్ని బలపరచమని కోరుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 25వ అధ్యాయము 2-4 వచనాలు చూద్దాం. నా దేవా, నీ యందు నమ్మకం ఉంచి ఉన్నాను, నన్ను సిద్ధపరచనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. ఇక వాక్యము అందరము అనుసరించాలని, దాన్ని వాక్యపూర్వకంగా బలపడాలని కోర్చు ఒక వాక్యము ఫలింపబడింది గాక. ఆమేన్. దేవా, చిన్న ప్రార్థనతో దేవుడు ముగించుచుండగా మీ తోడుగుండమని కోరుచున్నాను. ఆమేన్. దేవా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, ఈ వాక్యపూర్వకంగా మీ అందరము బలపడాలని, ఇంకనూ అధికముగా నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో ఫలింపబడాలని కోరుచున్నాను. ఏ యొక్క బాధ, ఏ యొక్క దుఃఖమును, అపవాది మామూలను బలహీనపరచాలని తలంచుచుండగా ఆ యొక్క అపవాది యందు మేము బలహీనపడగా నీ యొక్క ఆత్మతోనూ, నీ యొక్క బలముతోనూ, సహాయంతోనూ, శక్తితోనూ మేము ఫలింపబడాలని, నీ యొక్క తోడుతో మేము ఇంకా అధికంగా ముందుకు సాగాలని కోరుచున్నాం. ఈ యొక్క నీ సహాయం కోరుచున్నామయ్యా. నీ త్రోవలు దేవ, అవును దేవ, నీ చిత్తము మా జీవితంలో ఏ విధంగా మార్గము స్థిరపరిచి ఉంటువో, మా యొక్క జీవితాన్ని ఎలా నువ్వు ప్రణాళికించి ఉన్నావో ఆ యొక్క చిత్తానుసంగా నడుగుటై మాకు ధైర్యాన్ని దయచేయం. నీ చిత్తమును ఎరిగి మొదట దేవా, నీ యొక్క త్రోవలను మాకు ఏర్పరిచిన విధానాన్ని బట్టి మేము ఎరిగి నడుగుటై మాకు నేర్పించమని, నీ పాదస్థన్నిధులు ఎదుగుదలకు మాకు ఇంకా అధికంగా బలపరచమని కోవచ్చు. నజరేతు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.